కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు, చనిపోతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. వరుసగా కూడా ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, ఇప్పటికైనా కూడా ఈ ప్రాబ్లంకి సంబంధించి 65 మంది సిక్ అయితే ఇప్పుడు ఈరోజు 31 మంది ఈ జీజీఎస్లో ఉన్నారు. ఒకరు సీరియస్గా ఉంటే ఎయిమ్స్కి కూడా తీసుకెళ్లారు. ఆ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తేల్చలేదు. అసలు శాంపుల్స్ తీసుకున్నారా? ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా? పిల్లలంతా కూడా డయేరియా అని చెప్పేసి డైరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, బాగా డిహైడ్రేట్ అయిపోయారు, బాగా సిక్ అయిపోయారు. ఘటన జరిగి 4 రోజులైనా కూడా ఇంకా కూడా ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక లెటర్ రాశారు. ఈ వార్డెన్ వేధిస్తున్నాడు, బాగా చూసుకోవట్లేదు, సరిగా అన్నం పెట్టట్లేదు, వచ్చిన గ్రాసరీస్ ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా మిగిల్చుకుంటున్నారు, సరిగా వండట్లేదు, వండినవి మిగిల్చుకుంటున్నారు, ఏది కూడా క్వాలిటీగా ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తుంటే ఈ లెటర్లో వీళ్ళు మెన్షన్ చేసి వార్డెన్ కొడుతున్నారంటే కనీస స్పందన లేదు. ఇప్పటివరకు కూడా ఆ వార్డెన్ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఆ పిల్లలు ఆ లెటర్ రాశారు, ఈ లెటర్ రాశారు. మరి ఈ లెటర్ రాసినటువంటి ఆ పిల్లల కన్సర్న్స్, బాధలు ఈ లెటర్లో రాశారు. ఈ వార్డెన్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోవాలి.